వెల్కమ్ టు ఐ న్యూస్. భారతీయుల విదేశీయానం గందరగోళంలో పడింది. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ఉద్దేశంతో విదేశీయానాలను వాయిదా వేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు అయోమయానికి కారణమైంది. కొంతకాలం పాటు ఫారిన్ టూర్లపై నిషేధాజ్ఞలు విధిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఇప్పటికే విదేశాలకు టికెట్లు బుక్ చేసుకున్న వారు వాటిని రద్దు చేసుకోవాలా, అవసరం లేదా అనే డోలామాయానంలో పడిపోయారు. ఈ గందరగోళం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విదేశీ టూర్లపై ఓ సంచలన ప్రకటన చేస్తుంది. అసలు ఇంతకు నరేంద్ర మోదీ విదేశీ టూర్లు ఎందుకు వద్దంటున్నారు? దేశ ఆర్థిక వ్యవస్థకు విదేశీ టూర్లకు సంబంధం ఏంటి? రూపాయి విలువ పెంచడానికి విదేశీ టూర్లు ఎందుకు బంద్ చేసుకోవాలి? లెట్స్ వాచ్ ది స్టోరీ. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లిళ్లు, విహారం, టూరిజం, కుటుంబ తదితర కారణాలతో ప్రతి ఏటా 3.5 కోట్ల మంది భారతీయులు విదేశాలకు వెళతారు. దుబాయ్, సౌదీ అరేబియా, అమెరికా, థాయిలాండ్, సింగపూర్ దేశాలకు వెళ్లేవారే ఎక్కువ. ఇలా విదేశాలకు వెళ్లిన వారు వారి వద్ద ఉన్న భారత కరెన్సీ అయిన రూపాయలను ఆయా దేశాల కరెన్సీలకు మార్చుకుంటారు. దాదాపు అన్ని దేశాల్లో డాలర్లు చెల్లుబాటు అవుతాయి కాబట్టి ఎక్కువ మంది రూపాయలను అమెరికన్ డాలర్లుగా మార్చుకుంటున్నారు. భారతీయులు విదేశీ ప్రయాణాలు, విదేశీ విద్య, గిఫ్టులు, పెట్టుబడుల కోసం ఆర్బీఐ ప్రవేశపెట్టిన లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ద్వారా రూపాయలను డాలర్లుగా మార్చి విదేశాలకు పంపుతారు. భారతీయులు ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రతి ఏటా సుమారు 31.7 బిలియన్ డాలర్లను విదేశాలకు పంపుతున్నారు. మన దేశ కరెన్సీలో దీని విలువ దాదాపు 2,69,000 కోట్లకు పైమాటే. ఇందులో కేవలం ఇంటర్నేషనల్ టూరిజం, విహారయాత్రల కోసమే భారతీయులు ప్రతి ఏటా 30 నుండి 32 బిలియన్ డాలర్లు అంటే సుమారు 2,55,000 కోట్ల డాలర్ల రూపంలో మార్చి విదేశాల్లో ఖర్చు చేస్తున్నారు. విదేశీయానాల వల్లనే భారతీయ రూపాయి ఎక్కువగా డాలర్లుగా మారుతుందనేది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం. డాలర్ విలువ పెరగడానికి, రూపాయి విలువ తగ్గడానికి కూడా ఈ మారకం వల్లనే. ప్రస్తుతం రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 96 రూపాయలు దాటింది. భారతీయులు విదేశాల్లో విలాసాల కోసం ఖర్చు చేసే ప్రతి డాలర్ వల్ల మన దేశ విదేశీ మార్పిడి నిల్వలు కరిగిపోతాయి. పైగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ భారీగా పడిపోతుంది. అదే ప్రజలు విదేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే పర్యటిస్తే దేఖో ఆప్నా దేశ్, వెడ్ ఇన్ ఇండియా నినాదాల ద్వారా లక్షల కోట్ల రూపాయలు దేశంలోనే ఉండిపోతాయి. దీనివల్ల గోవా, జైపూర్, కేరళ వంటి ప్రాంతాల్లో స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాకుండా హోటళ్లు, రవాణా రంగాల్లో స్థానికులకు భారీగా ఉపాధి లభిస్తుంది. మిగిలిన విదేశీ కరెన్సీని ముడి చమురు దిగుమతుల కోసం వాడుకోవచ్చు. అందుకే విదేశీయానాలు తక్కువ చేస్తే రూపాయి విలువ మరీ దిగజారకుండా చూడవచ్చనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ ప్రసంగం తర్వాత ప్రభుత్వం విదేశీయానాన్ని పూర్తిగా బంద్ చేయబోతోందంటూ విమర్శలు, పుకార్లు షురూ అయ్యాయి. దీంతో జనం గందరగోళంలో పడ్డారు. వేసవి కాలం కావడంతో ప్రజలు అనేక దేశాలకు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నారు. విదేశీయానంపై నిషేధం పెడితే తమ ప్రయాణం సంగతేంటని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి తాము ఎవరి ప్రయాణాలపైన నిషేధం విధించలేదని, చట్టాలు తీసుకురావడం లేదని స్పష్టం చేసింది. ఇది దేశ ఆర్థిక భద్రత కోసం ప్రధాని చేసిన స్వచ్ఛంద విజ్ఞప్తి మాత్రమేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మోదీ సూచన తర్వాత గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ప్రయాణికుల సంఖ్య తగ్గిందా అనేది మరో ఆసక్తికరమైన అంశం. ఐటీ, కార్పొరేట్ కంపెనీలు ప్రధాని పిలుపునకు తలొక్కి అత్యవసరం కాని అంతర్జాతీయ బిజినెస్ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. మళ్లీ వర్క్ ఫ్రం హోం, వర్చువల్ మీటింగ్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక సాధారణ పర్యాటకుల విషయానికి వస్తే మే, జూన్ సెలవుల కోసం 3 నెలల ముందే టికెట్లు బుక్ చేసుకున్న వారు రద్దు చేసుకోవడం లేదు. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో రద్దు చేసుకుంటే భారీగా క్యాన్సిలేషన్ ఛార్జీలు భరించాల్సి వస్తుంది. అయితే కొత్తగా ప్రయాణాలు ప్లాన్ చేయాలనుకునే లగ్జరీ పర్యాటకులు మాత్రం విదేశీ టూర్లను వాయిదా వేసుకుని భారతదేశంలోని వివిధ ప్రాంతాల వైపు మళ్లుతున్నారు. గతేడాదితో పోలిస్తే ట్రెండ్ ఎలా ఉందనే దానికి ఆర్బీఐ లెక్కలే సమాధానం చెప్తున్నాయి. 2025 మే నెలతో పోలిస్తే 2026 మే నెలలో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య మరియు వారు చేసే ఖర్చులు దాదాపు 3.1% మేర తగ్గాయి. విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరగడం, రూపాయి పతనం మరియు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా ప్రధాని పిలుపునకు ముందే ఈ తగ్గుదల ప్రారంభం కాగా
ప్రధాని ప్రసంగం తర్వాత దేశీయ పర్యాటక బుకింగ్స్ ఒక్కసారిగా పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ స్పష్టం చేస్తోంది. ప్రజలు విదేశాలకు వెళ్లకుండా భారతదేశంలోనే దేశానికి విపరీతమైన లాభాలు ఉన్నాయని కేంద్రం బాగా ప్రచారం చేస్తోంది. విదేశాల్లో ఖర్చు పెట్టే లక్షల కోట్లు మన దేశంలోనే ఉండిపోతాయి. గోవా, జైపూర్, కేరళ, ఈశాన్య రాష్ట్రాల వంటి పర్యాటక ప్రాంతాలకు ఆదాయం పెరుగుతుంది. దేశీయ పర్యాటకం పెరిగితే మన దేశంలోని హోటళ్లు, రవాణా రంగాలు, స్థానిక గైడులు, చేతి వృత్తుల కళాకారులకు భారీగా ఉపాధి లభిస్తుంది. విదేశీ కరెన్సీ ఖర్చు కాకుండా దేశంలోనే మిగలడం వల్ల అత్యవసరమైన ముడి చమురు దిగుమతులకు ఆ నిల్వలను వాడుకోవచ్చు. ప్రధాని పిలుపు ఇవ్వకముందే ఆర్థిక కారణాల వల్ల విదేశీ ప్రయాణాలు కొంత తగ్గుముఖం పట్టగా ఆయన హైదరాబాద్ ప్రసంగం తర్వాత ప్రజలు మరింత అప్రమత్తమై దేశీయ పర్యాటకం వైపు మళ్లుతున్నారు.